హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 523. ఈరోజు డేటు 30 జూలై 2020. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇంకొక గివ్ అవే అనౌన్స్ చేశాను. రేజర్ కంపెనీకి సంబంధించిన ఒక TWS స్పీకర్స్ అనమాట. స్మాలెస్ట్ బ్లూటూత్ స్పీకర్స్ ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సౌండ్ కూడా బాగానే ఉంది. సో దీని ప్రైస్ మనకి 1500 రూపాయలు ఉంటుంది. దీనికి సంబంధించిన గివ్ అవే ఈరోజు నేను మీకు అనౌన్స్ చేశాను. ఎవరైతే ఆ వీడియో మిస్ అయ్యారో ఇక్కడ కార్డ్స్లోనూ అలాగే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఆ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. ఏం రాయాలో కూడా కింద కామెంట్స్లో నేను అది కూడా మెన్షన్ చేశాను. అది కూడా ఒకసారి మీరు ఫాలో అండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ చివరకు చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనం ఏదైతే లైక్స్ టార్గెట్ అనుకున్నామో 4500 లైక్స్ అది రీచ్ అయ్యి చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మన ఛానల్కి సంబంధించిన లింక్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేసి కొంచెం సబ్స్క్రైబర్స్ని ఇంప్రూవ్ చేయండి. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ లాగే తీసుకోండి. ఇక ఈరోజు మనం టెక్ న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ ఈరోజు మన ఇండియాలో శాంసంగ్ గెలాక్సీ M31s పేరుతో ఒక మిడ్ రేంజ్ మొబైల్ని లాంచ్ చేసింది. దీని స్టార్టింగ్ ప్రైస్ మనకి 19500 రూపాయల దగ్గర తీసుకొచ్చారు. Exynos 9611 ప్రాసెసర్తో ఈ ఫోన్ తీసుకొచ్చారు. ఈ ఫోన్ గురించి ఫుల్ డీటెయిల్స్ నేను సపరేట్గా ఒక వీడియో రూపంలో చేశాను. ఇక్కడ కార్డ్స్లోనూ అలాగే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో 19500 రూపాయల బడ్జెట్లో మాత్రం ఇది యాక్సెప్ట్ చేయదగ్గ ఫోన్ అయితే కాదు. 15000 16000 రూపాయల బడ్జెట్లో పెడితే మాత్రం ఎక్సలెంట్ ఫోన్ అయ్యేది. కాకపోతే వీళ్ళు చాలా వరకు ప్రైస్ని ఓవర్ ప్రైస్ పెట్టారు. మేడ్ ఇన్ ఇండియా అనే ట్యాగ్ పెట్టుకొని వీళ్ళు కొంచెం ఎక్కువ ప్రైజే పెట్టారని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో డీటెయిల్స్ మొత్తం కూడా నేను మీకు ఆ వీడియోలో చేశాను. అలాగే ఆ వీడియోలో చిన్న పొరపాటు కూడా జరిగింది. మీకు సోనీ సెన్సార్ ప్లస్లో నేను శాంసంగ్ సెన్సార్ అని చెప్పాను. హోప్ యూ అండర్స్టాండ్. అందరికీ సారీ అయితే చెప్తున్నాను, అదొక మిస్టేక్ పడింది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో ఈ ఫోన్ అయితే మీకు సోనీ సెన్సార్ అయినప్పుడు కూడా 15000 16000 రూపాయలు పెట్టినప్పుడు ఎక్సలెంట్ ఫోన్ అయ్యేది. కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టారని నేను అనుకున్నాను. సో దాని గురించి మీరు అనుకున్నారు కింద కామెంట్స్లో రాయండి. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి. ఈరోజు రియల్మీ X2కి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ని రోల్ అవుట్ చేస్తుంది. ఈ అప్డేట్లో వీళ్ళు జులై సెక్యూరిటీ ప్యాచ్తో పాటుగా ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ని యాడ్ చేశారు. ఇది మీకు రియల్మీ ల్యాబ్ అనే ఒక ఫీచర్ ఉంటుంది. అడిషనల్ సెట్టింగ్స్లోనూ మీకు అడ్వాన్స్ సెట్టింగ్స్ ఒక ఫీచర్ ఉంటుంది, రియల్మీ ల్యాబ్ అని. దాంట్లోకి వెళ్ళిన తర్వాత స్మూత్ స్క్రోలింగ్ ఫీచర్ అని ఒకటి యాడ్ చేశారు. సో దీన్ని మీరు ఎనబుల్ చేశారనుకోండి, మీకు 90Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే ఎంత స్మూత్గా ఉంటుందో అంత స్మూత్గా ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన ఒక న్యూస్ కూడా మనకి కనిపిస్తూ ఉంది ఆన్లైన్లో. సో ఎవరైతే రియల్మీ X2 యూజ్ చేస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. సో నా దగ్గర అయితే ప్రజెంట్గా రియల్మీ X2 మొబైల్ లేదు. నా దగ్గర ఉన్న ఫోన్ ఎప్పుడో అమ్మేస్తాను నేను. సో అందుకని నేను ఏదో చెక్ చేయలేకపోయాను. ఉంటే వీడియో కూడా చేసేటోని, కాకపోతే నా దగ్గర అయితే మొబైల్ లేదు. ఒకసారి చెక్ చేయండి. ఎవరైతే రియల్మీ X2 యూజ్ చేస్తున్నారో మీకు జులై సెక్యూరిటీ ప్యాచ్ వచ్చింది. దీంట్లో ఈ ఫీచర్ యాడ్ చేసినట్టు తెలుస్తుంది. ఒకవేళ నేను చెప్పిన ఫీచర్ ఖచ్చితంగా కనిపిస్తే మీకు కింద కామెంట్స్లో రాయండి. నెక్స్ట్ కూడా మనకి రియల్మీ నుంచే. రియల్మీ అతి త్వరలోనే మన ఇండియాలో రియల్మీ C15 కూడా లాంచ్ చేయబోతుంది. సో ఇది రీసెంట్గానే ఇండోనేషియాలో లాంచ్ అయినట్టుంది కదా. 10000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు అక్కడ లాంచ్ చేశారు. సేమ్ అదే బడ్జెట్లో వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన BIS సర్టిఫికేషన్ తీసుకుందంటే ఖచ్చితంగా షార్ట్ టైంలోనే మన ఇండియాలో మనం దీన్ని చూసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే రియల్మీ త్వరలోనే చైనాలో Realme V5 పేరుతో ఒక మిడ్ రేంజ్ 5G మొబైల్ని లాంచ్ చేయబోతుంది కదా. సో దీనికి సంబంధించిన లైవ్ ఇమేజెస్ అనేవి నిన్న ఆన్లైన్లో లీక్ అయిపోయినాయి. ఏదైతే మనకి ఇంతకుముందు డిజైన్లో ఉన్న ఫీచర్స్ ఉన్నాయో అదే తరహాలో మనకు డిజైన్ అనేది కనిపిస్తుంది. సో ఇది మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 720 ప్రాసెసర్తో రాబోతుంది. అరౌండ్ మనకి 13 నుంచి 14-15 రూపాయల బడ్జెట్లోనే వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి టెక్నో నుంచి. టెక్నో ఫైనల్గా ఈరోజు మన ఇండియాలో టెక్నో స్పార్క్ 6 ఎయిర్ పేరుతో ఒక బడ్జెట్ మొబైల్ని లాంచ్ చేసింది. దీంట్లో ఒకే ఒక వేరియంట్ తీసుకొచ్చారు. 2GB ప్లస్ 32GB వేరియంట్ 7999 రూపాయలు, అంటే 8000 రూపాయలు పెట్టారు. ఇది ఆగస్టు 6వ తారీఖు నుంచి సేల్లోకి కూడా రాబోతుంది అమెజాన్లో. ఇక దీంట్లో మనకి 7 ఇంచెస్ HD+ డిస్ప్లే ఉంటుంది. మీడియాటెక్ హీలియో A22 ప్రాసెసర్ యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్ కెమెరా, రెండోది 2 మెగాపిక్సెల్ డెప్త్, ఇక మూడోది ఇంకొక కెమెరా యాడ్ చేశారు. మేబీ ఇది కలర్ ఫిల్టర్ లేకపోతే నైట్ విజన్ కెమెరా, ఏదో రకరకాల పేర్లు పెడతా ఉంటారు కదా. ఒక థర్డ్ కెమెరాను కూడా వీళ్ళు యాడ్ చేశారు. ఫ్రంట్ సైడ్ మనకి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేయదు. 2GB ర్యామ్ ఉంటుంది. 32GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. సపరేట్ SD కార్డ్ స్లాట్ కూడా ఉంటుంది. సో దీని ప్రైస్ వీళ్ళు 8000 రూపాయలు పెట్టారు. ఇది మీకు ఆగస్టు 6వ తారీఖు నుంచి సేల్లోకి రానుంది. సో 7000-8000 రూపాయల బడ్జెట్లో ఇప్పుడు మీకు టఫ్ కాంపిటీషన్ అనేది వీళ్ళు ఇన్ఫినిక్స్ వాళ్ళు ఇస్తూనే ఉన్నారు. సో చూడండి ఒకసారి మీకు ఏది బెటర్ అనిపిస్తే అది తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. కాకపోతే మీకు ఇంకొంచెం వెయిట్ చేయండి, మీకు రెడ్మీ సిరీస్లో ఏమైనా మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే దీంతోపాటు వీళ్ళు ఒక TWS బడ్స్ని కూడా లాంచ్ చేశారు. ఓన్లీ సింగిల్ బడ్ మాత్రమే ఉంటుంది, అది మోనో బడ్ అనమాట. సో దీని ప్రైస్ వీళ్ళు 800 రూపాయలు పెట్టారు. 110 mAh బ్యాటరీ ఉన్న కేస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఒకసారి ఛార్జ్ చేసుకుంటే మీకు ఓన్లీ బడ్స్ అయితే 5 గంటల పాటు బ్యాటరీ లైఫ్ అయితే ఇస్తుంది. సో ఓవరాల్గా ఇంక్లూడింగ్ కేస్తో కంపేర్ చేసుకుంటే ఇంకో 2 సార్లు మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు కదా. సో ఓవరాల్గా కేస్తో కంపేర్ చేసుకుంటే మీకు 18 గంటల బ్యాటరీ లైఫ్ అయితే ఇది ఇవ్వగలదని చెప్తున్నారు. కానీ అరౌండ్ మనకు ఒక 15
గంటల వరకు బ్యాటరీ లైఫ్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. IPX4 మనకి వాటర్ రెసిస్టెంట్ అలాగే స్వెట్ రెసిస్టెంట్ కూడా వీళ్ళు యాడ్ చేశారు. ₹800 బడ్జెట్లో వీళ్ళు తీసుకొచ్చారు. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ ఫైనల్గా ఆగస్టు 6వ తారీఖున ఇంకొక గ్రూమింగ్ డివైస్ని తీసుకురాబోతుంది. ఇంతకుముందు ఆల్రెడీ వీళ్ళు MI ట్రిమ్మర్ అని ఒకటి తీసుకొచ్చారు కదా ₹1000 బడ్జెట్లో. సో దీంట్లో సెకండ్ జనరేషన్ అని కావచ్చు, లేకపోతే వీళ్ళ సబ్ బ్రాండ్ మిజియాకి సంబంధించిన కొన్ని షేవర్లు ఉన్నాయి చైనాలో. మరి ఆ షేవర్లు తీసుకొస్తున్నారా లేకపోతే దీంట్లోనే సెకండ్ జనరేషన్ తీసుకొస్తున్నారా క్లారిటీ అయితే లేదు. కాకపోతే ఏదైతే డైల్ ఉందో ఆ డైల్ చూడటానికి లుక్ మాత్రం ఏదైతే మన ఇండియాలో వీళ్ళు లాంచ్ చేసిన MI ట్రిమ్మర్ ఉందో ఆ ట్రిమ్మర్ డైల్ లాగే కనిపిస్తుంది. మిజియా షేవర్స్లో మనకి అంత పెద్ద డైల్ అయితే ఉండదు, చిన్న డైల్ ఉంటుంది మిజియా షేవర్స్లో. మరి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది కాబట్టి మేబీ ట్రిమ్మర్లోనే మనకి ఇంకొక సెకండ్ జనరేషన్ వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే షామీ సబ్రా రెడ్మీ ఈరోజు ఇంకొక కన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది. Redmi 9 ప్రైమ్ అతి త్వరలోనే అంటే ఆగస్టు 4వ తారీఖున వీళ్ళు లాంచ్ చేయబోతున్నట్టు ఈరోజు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఇంతకుముందు నుంచి వీళ్ళు ప్రైమ్ అని చూపిస్తున్నారు కదా. సో నేను కూడా ఇంతకుముందు మీకు 3 days బ్యాక్ ఒకసారి చెప్పాను, ఈ ప్రైమ్ అనేది అమెజాన్ ప్రైమ్కి సంబంధించిన న్యూస్ కాదు. ఖచ్చితంగా వీళ్ళు రెడ్మీ ఏదైతే ప్రైమ్ సిరీస్ ఉందో Redmi 2 ప్రైమ్, Redmi 3S ప్రైమ్ ఇలాంటి ప్రైమ్ ఉంటుంది కదా, సో దాన్ని వీళ్ళు మళ్ళీ ఇంక్లూడ్ చేసే అవకాశం అయితే ఉంటుందని మీకు ఒక 3 days బ్యాక్ అనుకుంటాను నేను ట్విట్టర్లో కూడా చెప్పాను. సో ఫైనల్గా అదే పేరుతో మనకి ఇప్పుడు Redmi 9 ప్రైమ్ని వీళ్ళు ఆగస్టు 4వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు. యాక్చువల్గా రెడ్మీ దగ్గర ఇప్పుడు ప్రజెంట్గా 3 ఫోన్లు ఉన్నాయి. Redmi 9A, Redmi 9 అలాగే Redmi 9C. ఈ Redmi 9C అనేది పోకో బ్రాండ్లో ఒకటి వస్తుందని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళు 2 ఫోన్లు తీసుకురావాలి, Redmi 9A అలాగే Redmi 9. యాక్చువల్గా మనకి ఏ సిరీస్ కూడా ఉంటుంది కాబట్టి Redmi 9Aని డిస్టర్బ్ చేయరు అనుకుందాం. ఇక Redmi 9 ఉంది, ఈ Redmi 9లో 2 వేరియంట్స్ తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంటుంది, Redmi 9 అలాగే Redmi 9 ప్రైమ్. ఇంతకుముందు మనకి Redmi 2 ప్రైమ్ లాగా. కాకపోతే ఈ ప్రైమ్లో ఏం ఫీచర్స్ కొత్తగా యాడ్ చేస్తారనేది ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఆల్రెడీ మనకి Redmi 9లో MediaTek Helio G80 ప్రాసెసర్ యూజ్ చేశారు, ఫుల్ HD డిస్ప్లేని దీంట్లో యూజ్ చేశారు. మరి ప్రైమ్లో వీళ్ళు ఎలాంటి చేంజెస్ చేస్తారనేది మనకి డౌట్. సో చూద్దాం, మరి ఆగస్టు 4వ తారీఖే దీని నుంచి ఒక ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlus రీసెంట్గానే మన ఇండియాలోనూ అలాగే గ్లోబల్గా OnePlus Nord పేరుతో ఒక మిడ్ రేంజ్ 5G మొబైల్ని లాంచ్ చేస్తుంది కదా. సో ఈ మొబైల్ లాంచ్ అయిన కొద్ది రోజులకే మనకి బెండ్ టెస్ట్ కూడా ఫెయిల్ అయిపోయింది. ఇక ఈరోజు ఇంకొక సివియర్ ఇష్యూని ఫేస్ చేస్తున్నట్టు చాలామంది ఎవరైతే ఎర్లీగా మొబైల్ని యాక్సెస్ చేస్తున్నారో వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. రెడిట్లోనూ అలాగే ట్విట్టర్లోనూ రకరకాల ప్లాట్ఫామ్స్లో వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఎప్పుడైతే డిస్ప్లే బ్రైట్నెస్ మనకి 25% కంటే బిలో వెళ్ళిపోతుందో అప్పుడు మనకి డిస్ప్లే అనేది పర్పుల్ కలర్లోకి మారిపోతుందని చెప్పి చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. అంటే పర్పుల్ టింట్ ఇష్యూ ఇది ఫేస్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఇంతకుముందు మనకి OnePlus 8 కూడా లాంచ్ అయిన తర్వాత గ్రీన్ టింట్ని ఫేస్ చేసింది. తర్వాత వీళ్ళు అదొక సాఫ్ట్వేర్ ఇష్యూ కాబట్టి వీళ్ళు సాఫ్ట్వేర్ ద్వారా వీళ్ళు ఫిక్స్ చేశారు. కాకపోతే ఇప్పుడు మనకి OnePlus Nordలో కనిపిస్తుంది, మరి ఇది సాఫ్ట్వేర్ ఇష్యూనా లేకపోతే హార్డ్వేర్ ఇష్యూనా అనేది క్వశ్చన్ మార్కు. ఎందుకంటే ఇది సాఫ్ట్వేర్ ద్వారా ఫిక్స్ చేసేది అనుకోండి, ఈజీగా వీళ్ళు విత్ ఇన్ షార్ట్ టైంలోనే ఒక అప్డేట్ రూపంలో ఫిక్స్ చేస్తారు. కాకపోతే డిస్ప్లే ప్రాబ్లం అనుకోండి చాలా ప్రాబ్లం అయితే క్రియేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మళ్ళీ మీరు లోకల్ సర్వీస్ సెంటర్కి వెళ్ళాలి, ఏదైతే వాళ్ళు సప్లై చేసిన ఒరిజినల్ డిస్ప్లే ప్రాబ్లం లేని డిస్ప్లే ఉంటుందో దాన్ని మళ్ళీ మీరు రీప్లేస్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇదైతే వీళ్ళు ఇంతవరకు ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు, ఇది సాఫ్ట్వేర్ ఇష్యూనా హార్డ్వేర్ ఇష్యూనా అని. హార్డ్వేర్ ఇష్యూ అయితే మాత్రం ఖచ్చితంగా చాలా ప్రాబ్లమ్ని ఈ OnePlus Nord ఫేస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే OnePlus అతి త్వరలోనే ఇంకొక 5G మొబైల్ని తీసుకురాబోతుంది Qualcomm Snapdragon 865 ప్రాసెసర్తో. సో దీనికి సంబంధించిన కొన్ని గిగ్ బెంచ్ స్కోర్స్ అనేవి ఈరోజు మనకి ఆన్లైన్లో లీక్ అయిపోయినాయి. సో ఈ స్కోర్స్ ప్రకారం చూస్తుంటే ఇది Snapdragon 865 ప్రాసెసర్ అని తెలుస్తుంది. అలాగే ఇది మేబీ వీళ్ళు ఇంతకుముందు కూడా మనకు ఒక న్యూస్ అయితే వచ్చింది కదా, OnePlus 8లో నెక్స్ట్ జనరేషన్ అంటే 8Tని కూడా వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని. 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్తోనూ అలాగే 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తోనూ ఇలా తీసుకురాబోతున్నట్టు కొన్ని లీక్స్ అయితే ఉన్నాయి కదా. సేమ్ ఇదే ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇది మేబీ మనకి OnePlus 8T కూడా అయ్యే అవకాశం అయితే ఉంటుంది. 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్తో వచ్చే ఫోన్ అనమాట. అలాగే OnePlus ఈరోజు మన ఇండియాలో ఉన్న దాదాపు 3000 ఆఫ్లైన్ స్టోర్స్కి, అంటే ఎక్కడైతే OnePlus మొబైల్స్ అఫీషియల్గా అమ్ముతుంటారో ఆథరైజ్డ్ స్టోర్స్ ఉంటాయి కదా, సో వాళ్ళకు ఒక లెటర్ని సెండ్ చేస్తుంది. ఈ లెటర్లో ఉన్న సారాంశం ఏంటంటే డ్యూరింగ్ లాక్డౌన్, ఈ లాక్డౌన్లో 3-4 నెలల నుంచి మనం అందరం ఇళ్ళలో ఉంటున్నాం కదా, సో చాలామంది ఆఫ్లైన్ స్టోర్స్కి వెళ్ళి మొబైల్స్ కొనుక్కోవడం అనేది చాలా తగ్గిపోయింది. అయితే ఆఫ్లైన్ సెల్లర్స్ ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఆన్లైన్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని, జస్ట్ లైక్ మనకి అమెజాన్లో సెల్లర్ ఐడెంటిటీ ఉంటుంది కదా, అలాంటిది ఒకటి క్రియేట్ చేసుకొని ఆఫ్లైన్లో అమ్మకుండా ఆన్లైన్లో అమ్ముతున్నారు. సో దీన్ని OnePlus వాళ్ళు ఏదైతే ఈ ఆఫ్లైన్ సెల్లర్స్ అసోసియేషన్ ఒకటి ఉంటుంది కదా, సో వాళ్ళు రికగ్నైజ్ చేసి OnePlusకి కంప్లైంట్ చేయడంతో OnePlus ఎవరైతే ఈ 3000 సెల్లర్స్ ఉన్నారో ఇండియాలో ఉన్న సెల్లర్స్ వీళ్ళందరికీ కూడా ఒక నోటీస్ని రిలీజ్ చేసింది. దీంట్లో ఉన్న సారాంశం ఏంటంటే ఇక మీద మీరు ఇలాంటి ఆన్లైన్లో OnePlus మొబైల్స్ కానీ OnePlus ప్రొడక్ట్స్ ఏవి కూడా మీరు ఆన్లైన్లో అమ్మొద్దు, మీకు ఆఫ్లైన్ కోసం ఇచ్చినవి ఆఫ్లైన్లోనే అమ్మాలి అని చెప్పి ఒక రూల్ అయితే వీళ్ళు తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ ఒక కొత్త యాప్ని నిన్న గూగుల్ ప్లే స్టోర్లోకి తీసుకొచ్చారు. ఇది ఏమి కొత్త యాప్ ఏం కాదు కానీ కొత్తగా ప్లే స్టోర్లోకి యాప్ రూపంలో తీసుకొచ్చారు. Google One యాప్ అనమాట. ఈ Google One యాప్ ఏంటంటే మన ఫోన్లో ఉన్న డేటా మొత్తం కూడా మన ఏదైతే జీమెయిల్ ఉంటుందో ఆ జీమెయిల్లో బ్యాకప్ పెట్టుకునే ఆప్షన్ డైరెక్ట్గా దీంట్లో ప్రొవైడ్
ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఏదైతే మీకు గూగుల్ జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు మీకు డ్రైవ్లో 15 GB డేటా ఇస్తారు కదా, ఆ 15 GB డేటాలోనే మీరు సపరేట్ ఒక ఫోల్డర్ లాగా క్రియేట్ అవుతుంది ఈ ఫోన్కి సంబంధించిన బ్యాకప్. అంతేగాని సపరేట్గా 15 GB ఇవ్వరు వీళ్ళు. ఆల్రెడీ మీ జీమెయిల్ అకౌంట్కి ఏదైతే 15 GB ఇస్తున్నారో సో దాంట్లోనే మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. మీ ఫోన్కి సంబంధించిన టోటల్ బ్యాకప్ A to Z మొత్తం కూడా మీరు ఒక సపరేట్ ఫైల్ రూపంలో మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఎప్పుడు ఎవరికి యూజ్ అవుతుందంటే ఎవరైతే కస్టమ్ రూమ్స్ ఫ్లాష్ చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకి మాత్రం ఇది ఒక సూపర్ ఆప్షన్ ఇప్పుడు. సో ఇది మాత్రం మీకు ఒక అప్డేట్ రూపంలో అలాగే డైరెక్ట్ ఒక యాప్ రూపంలో కూడా వీళ్ళు తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్ అతి త్వరలోనే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ని వాట్సాప్కి యాడ్ చేయబోతుంది. ఇదేంటంటే మనం జనరల్గా చార్ట్స్ ఉంటాయి కదా, చార్ట్స్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, ఒకసారి మనం లాంగ్ ట్యాప్ చేస్తే అక్కడ మనకి నోటిఫికేషన్స్ని మ్యూట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. 1 week అలాగే 1 month 1 year అని ఇక్కడ మనకి 2-3 ఆప్షన్స్ చూపిస్తూ ఉంటుంది కదా. ఇక మీద ఇంకొక ఆప్షన్ కూడా అక్కడ యాడ్ చేస్తుంది, ఆల్వేస్ అనమాట. అంటే ఆ పర్టికులర్ చార్ట్ని మీరు ఆల్వేస్ మ్యూట్లో పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్ ఎవరో ఒకరు ఉన్నారు, ఏదో ఒకటి ఊరికే మెసేజ్ చేస్తూ ఉంటారు, వాడి మెసేజ్ మనం పెద్దగా చూడాల్సిన అవసరం లేదు, ఇంపార్టెంట్ కాదనుకోండి, ఫార్వర్డ్ బ్యాచ్ ఉంటుంది కదా, సో అలాంటి వాటిని మీరు మ్యూట్ చేద్దాం అనుకుంటారు అనుకోండి, ఒక్కసారి ఆల్వేస్ అని ట్యాప్ చేశారనుకోండి, ఇక మీ ఫ్రెండ్ ఎన్ని మెసేజ్లు పంపించినా కానీ మీకు నోటిఫికేషన్ అనేది రాదనమాట. సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఇది ఇప్పుడు ప్రజెంట్ మీకు బీటా మెంబర్స్కి వెళ్ళి రోల్అవుట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అతి త్వరలోనే మనకి మల్టిపుల్ లాగింగ్ ఫీచర్ కూడా వీళ్ళు తీసుకురాబోతున్నారు కదా, సో దాంతోపాటు ఇంకొక కొత్త ఫీచర్ ఇప్పుడు మనకి ఆల్వేస్ మ్యూట్ ఫీచర్ని కూడా వీళ్ళు యాడ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో మీకు ఒక మంచి టైం పాస్ గేమ్ గురించి చెప్తాను. బ్లాక్ పజిల్ గేమ్ గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. 2048 మీరు ఫిల్ చేయాలి కదా, సో అదొక ఇంట్రెస్టింగ్ గేమ్ అనమాట. దీని ప్రైస్ ₹250 ఉంది. ఇది ఈ రోజు నుంచి ఇంకొక 5 రోజుల పాటు ఫ్రీగా సేల్ ఉంటుంది. రేటింగ్ 4.6 ఉంది, సైజు 11 MB ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో అది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.